పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా సాగింది. కోరిన కోరికలు తీర్చే ఆ పరమశివుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపైన ఉండాలన్నారు గ్రామ మాజీ సర్పంచ్ మూల మహేష్ గౌడ్. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గడ్డనారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూర్చున్న మన పరమశివుడి లాగా ఉంటాడా చూడండి. సరాసరి కనపడని వాళ్ళు ఆ తెర ద్వారా చూడండి. ఎడమ వైపు అమ్మవారు ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని లోకరక్షకి అమ్మా మేమంతా అంటే మా తొలూరు అనొద్దు, మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అనాలి. ఈరోజు తారామతిపేట అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరిపించేటువంటి కళ్యాణోత్సవం తారామతిపేట ప్రజలకే కాదు, ఈ ప్రాంత ప్రజలందరినీ అమ్మవారు చల్లగా దీవించాలని ఇక్కడ మా నాయకులందరూ పెద్దలందరూ చాలామంది ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ మహేష్ కానీ భాస్కర్ కానీ వీళ్ళంతా చాలామంది ఉన్నారు, మత్స్వన్ రెడ్డి అందరూ వచ్చినారు. ఏది ఏమైనా అమ్మవారి దయ ఉంటేనే ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉండే మా వాళ్ళ కోసం, మా కుటుంబాల కోసం, మా కుటుంబ సభ్యుల కోసం తారామతిపేట కుటుంబం అంతా కూడా ఈ గ్రామం అంటేనే నా సొంత గ్రామంలాగా ఉండేటువంటి తారామతిపేట ఎప్పుడైనా ఎప్పుడొచ్చినా అమ్మవారి ఆశీర్వాదం ఇప్పిస్తారు. ఈ ఊరే మా ఊరుగా నేను భావిస్తా. అందుకే తారామతిపేట ప్రజలతో పాటుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చల్లగా అమ్మవారు దీవించాలని కోరుకుంటున్నాను.